ఆరుగురిని పొట్టన పెట్టుకున్న షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం ఎట్టకేలకు లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం దొరికింది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. నిన్నటి వరకు కూడా పెద్ద ఎత్తున పోలీసులు షాబాద్ నరహంతకుడి కోసం గాలింపు చేపట్టారు. అయితే అతను బస్సు కానీ లేకపోతే ఇతర ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్ళుంటాడని ఆ కోణంలో కూడా అన్వేషించారు. అయితే ఎట్టకేలకు రాజ్ కుమార్ కొత్తూరు సమీపంలో మృతదేహం దొరికింది. ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. సైకో మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గతంలో కూడా ఆత్మహత్యకు అటెంప్ట్ చేసినట్టుగా కూడా తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం దొరికింది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టుగా సమాచారం అంతోంది. పోలీసుల వెర్షన్ ఏంటి? ఏదైతే కొత్తూరు సమీపంలోని పెంజర్ల దగ్గరలో ఉన్న ఒక వెంచర్ లో అటు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైనట్టు అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన ఒక స్టేట్మెంట్ కూడా మరికాస్లో రాబోతుంది. అయితే ఆరుగురిని అతి కిరాతకంగా షాబాద్ లోని అటు మైనర్ బాలిక నాయనమ్మతో పాటు మైనర్ బాలికను అత్యధికంగా చంపేసి తర్వాత తన భార్య పిల్లల్ని చంపేసిన రాజ్ కుమార్ కోసం గత 3 రోజుల నుంచి కూడా అధికారులు 12 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళ కోసం గాలిస్తున్నారు. అయితే ఇప్పటికి చూసినట్టయితే అతడు వీళ్ళని చంపేసి అక్కడి నుంచి కారులో పారిపోవడం జరిగింది. పారిపోయిన తర్వాత అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే అతని కారు కూడా కొత్తూరు సమీపంలోనే అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే గత 3 రోజుల నుంచి కూడా అటు రాజ్ కుమార్ కోసం గాలిస్తున్న అధికారులకు పూర్తిగా చూసినట్లయితే డెడ్ బాడీ ఇప్పుడు కొత్తూరు సమీపంలో దొరికినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరికాసేపు అధికార ప్రకటన రాబోతుంది. అయితే ఇప్పటికే అటు ఎన్టీవీ రాజ్ కుమార్ అటు చూసినట్లయితే కొత్తూరు సమీపంలో నిన్న ఏదైతే పోలీసులు దొరికాల్సి చెప్పి కొంత అటు వాదన వినపడ్డప్పటికీ కానీ అతడు ఎవరైతే రాజ్ కుమార్ ఆరుగురిని చంపేసిన తర్వాత నేరుగా అతను తన తండ్రికి ఫోన్ చేసి తాను చనిపోతున్నా అని చెప్పి ఒకటి చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత చూసినట్టయితే అక్కడి నుంచి పోలీసులు ఈ 6 మృతదేహాలను పోలీసులు రికవర్ చేసుకుని అతను పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ తర్వాత చూసినట్టయితే పోలీసులు గాలిస్తున్న తరుణంలోనే ఇప్పటికీ కొత్తూరులోని సమీపంలో అతని ఒక వెంచర్ వద్ద కూడా అతని మృతదేహం దొరికినట్లు అధికారులు ప్రస్తుతానికి చెప్తున్నారు. అయితే అతనికి సూసైడ్ టెండెన్స్ ఉంది. గత సంవత్సరం అక్టోబర్ లో కూడా అతను ఒకసారి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో కూడా అతను ఏదైతే 4 రోజుల పాటు ఆసుపత్రి చికిత్స పొందాడు. ఆ తర్వాత ఆసుపత్రి వచ్చిన తర్వాత ఈ మైనర్ బాలిక వెంటబడుతోటి ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. తల్లి కూడా ఫిర్యాదు చేసింది. ఆ మేరకు తల్లి ఫిర్యాదు మేరకు పోలీసు కేసు నమోదు చేసి విచారణ తరుణంలో బెయిల్ పైన బెయిల్ తీసుకుని బయటకున్నాడు. ఆ తర్వాత చూసినట్టయితే ఆ రాజ్ కుమార్ ని పోలీసులు పట్టించుకోలేదు. పోలీసుని సరైన రీతిలో స్పందించలేదని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల వల్ల మేనమావతో పాటు తల్లి ఆరోపించారు. అయితే చివరి చూసినట్టయితే అతను ఏదైతే రాజ్ కుమారు ఎక్కడైతే హత్యగా రాజ్ కుమారు వీళ్ళని ఆరుగురిని అయితే ఇక్కడ చంపబడ్డాడో ఆ తర్వాత ఒక డిమాండ్ తగిన శిక్ష వేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వచ్చింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే రాజ్ కుమార్ కోసం 12 ప్రత్యేక బృందాలు ఇటు ఏపీ తెలంగాణతో పాటు అటు కర్ణాటకలో కూడా మొత్తంగా 12 బృందాలు అధికారులు గాలించారు. అయితే చివరికి అతను చనిపోతానని చెప్పి ఏదైతే ప్రకటన చేశారో అదే మీదుగా చనిపోవడం జరిగింది. అతని డెడ్ బాడీ ప్రస్తుతానికి కొత్తూరు సమీపంలో అధికారులు కనుక్కున్నారు. అతని డెడ్ బాడీ సంబంధించి ఇంకా అక్కడికి పోలీసులు చేరుకుంటే ఎన్నికట్టకుండా సమీపంలో చూసిన వాళ్ళు అతని డెడ్ బాడీ అతన్ని కూడా తేల్చడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి కొత్తూరు సమీపంలో అధికారులు చేరుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇంకా పోలీసులు అయితే కన్ఫర్మ్ చేశారు. డెడ్ బాడీ దొరికింది. అయితే దీనికి సంబంధించి అక్కడ వెళ్తున్నాం అసలు ఎలా చనిపోయారు ఏంటి అనే విషయం కూడా ఇప్పటివరకు ఇంకా అధికారులు చెప్పలేకపోతుంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా ఇంకా విచారణ చేస్తున్నాం. అయితే అతని మేనమామ ఊర్లోనే ఆ పెంజర్ల అతని మేనమామ ఊరైన పెంజర్ల వద్ద అతని డెడ్ బాడీ దొరకడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు చూసినట్లయితే పూర్తి స్థాయి ఇంకా విచారణ చేస్తున్నాం. అయితే అతను ఎలా చనిపోయాడు ఏ విధంగా చనిపోయాడు అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నాం. అయితే మొత్తంగా చూసినట్లయితే 6గురిని చంపిన కిరాతకుడు ఇప్పుడు మృతదేహం అక్కడ ఏదైతే పెంజర్ల అతని మేనమామ ఇంటి సమీపంలో పెంజర్ల వద్ద డెడ్ బాడీ అయితే ప్రస్తుతానికి అధికారులు కనుక్కున్నారు. ఇంకా పూర్తి విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు.
రమేష్, ఎలా చూడొచ్చు? దాదాపు 6గురిని హత్య చేశాడు. 3 రోజుల పాటు పోలీసులకు అసలు చిక్కలేదు. పోలీసుల మీద కూడా చాలా ప్రెషర్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి మృతదేహం లభ్యమైంది అని అంటున్నారు. కొంత డివైడ్ టాక్ కూడా వినిపిస్తోంది రాజ్ కుమార్ కు సంబంధించి, పోలీసులకు సంబంధించి కూడా. ఏంటి అసలు వాస్తవం? దేవి, దీనికి సంబంధించి చూసినట్లయితే కిరాతకుడికి మొత్తంగా సూసైడ్ టెండెన్సీ ఉంది. సూసైడ్ చేసుకునే ఆలోచన ఉంది. సూసైడ్ చేసుకుంటా అని చెప్పి గతంలో అన్నాడు. అయితే గతంలో కూడా ఒక సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే ఆ సంబంధించిన నిందితుడు ఏదైతే కిరాతకుడు ఇప్పుడు షాబాద్ లో 6గురిని చంపేసిన తర్వాత ఆ తర్వాత నేరుగా అతను వెళ్ళి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి దానికి సంబంధించి అతను ఎలా చనిపోయడం విషయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అతని దగ్గర అతనికి సంబంధించి చూసిన అతని జేబులో కేవలం 6,000 మాత్రం ఉన్నాయి. అయితే కారులో పెట్రోల్ పోసిన డబ్బులు కూడా లేకపోవడంతో కార్ని కొత్తూరు వదిలేసి అతను పారిపోవడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే కిరాతకుడు 6గురిని అత్యంత కిరాతకంగా 20 నిమిషాల్లో చంపేసిన కిరాతకుడు ప్రస్తుతానికి డెడ్ బాడీ అటు కొత్తూరు సమీపంలో లభ్యమైంది. పోలీసులు ప్రస్తుతానికి అక్కడ రష్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళినంత పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఉంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మూడు రోజుల క్రితం 6గురిని అతి కిరాతకంగా చంపిన సైకో చచ్చాడు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం కొత్తూరు సమీపంలోని ఒక వెంచర్లో లభ్యమైనట్టుగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా పథకం ప్రకారం భార్య పిల్లల్ని చంపాడు రాజ్ కుమార్. పోక్సో కేసు తర్వాత విడాకుల కోసం ఒత్తిడి తెచ్చాడు. భార్య సరితను చంపేస్తారంటూ చాలాసార్లు బెదిరించాడు. ఒక లేడీ యూట్యూబర్ను చంపితే పోలీసులు ఏమీ చేయలేదని కూడా పదే పదే అన్నాడని తెలుస్తోంది. హత్యలు చేసే రోజు ఉత్సాహంగా ఇంటికెళ్లిన రాజ్ కుమార్ కొన్ని గంటల ముందు తన కొడుకుతో ఆడుకున్నాడు. బాబుతో కలిసి సెలూన్కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న రాజ్ కుమార్ ఎకరం పొలం అమ్మి 1,50,00,000 అప్పు తీర్చాడు. అయితే మైనర్ బాలిక తండ్రి ఏడాది క్రితమే చనిపోయాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా పనిచేస్తున్న బాలిక తండ్రి ఎలక్ట్రికల్ పోల్ పై పనిచేస్తుండగానే కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు. అంతకుముందు బాలిక తండ్రికి రాజ్ కుమార్ కు మధ్య స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి నిత్యం పార్టీలు చేసుకునేవాళ్ళు. బాలిక తండ్రితో స్నేహం నటిస్తూనే అమ్మాయిని వేధించాడు రాజ్ కుమార్. ఎప్పుడైతే బాలిక తండ్రి చనిపోయాడో అప్పటి నుంచి అతడు టార్చర్ ఎక్కువైంది. అమ్మాయి చదువుకుంటున్న కాలేజీకి కూడా వెళ్లాడు. ఒకసారి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడని చెప్తున్నారు. మే 26న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అప్పుడే పోక్సో కేసు నమోదు చేశారు షాబాద్ పోలీసులు. దీంతో కక్ష పెంచుకున్నటువంటి రాజ్ కుమార్ సమయం కోసం ఎదురు చూశాడు. ఒక్కసారిగా ఇటు భార్య పిల్లల్ని అలాగే మైనర్ బాలికను హత్య చేశాడు. కొత్తూరు సమీపంలోని ఒక వెంచర్ వద్ద ఇతని మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. గతంలో కూడా ఇతను ఒక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా తండ్రి పోలీసులకు వివరించారు. దీంతో చనిపోయే ముందు కూడా తండ్రికి ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టుగా కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు. అయితే తన మేనమామ ఊర్లో ఉన్నటువంటి ఒక వెంచర్లో ఇతడు మృతదేహం లభ్యమైంది. పోలీసులు అక్కడికి చేరుకుంటున్నారు. ఇతని ఆత్మహత్యకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. పోలీసులు ఆ దిశగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ఆసక్తికరమైన విషయాలైతే బయటకు వస్తున్నాయి. ఒక పక్క ప్లానింగ్ ప్రకారమే భార్య పిల్లల్ని రాజ్ కుమార్ హతమార్చినట్టుగా తెలుస్తోంది. పోక్సో కేసు తర్వాత విడాకుల కోసం ఒత్తిడికి తెచ్చాడు. భార్య సరితను చంపేస్తానంటూ చాలాసార్లు బెదిరించాడు. ఒక లేడీ యూట్యూబర్ను చంపితే పోలీసులు ఏం చేయలేదని కూడా పదే పదే అన్నాడని తెలుస్తోంది. హత్యలు చేసే రోజు ఉత్సాహంగా ఇంటికెళ్లిన రాజ్ కుమార్ కొన్ని గంటల ముందు తన కొడుకుతో ఆడుకున్నాడు. బాబుతో కలిసి సెలూన్కి వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న రాజ్ కుమార్ ఎకరం పొలం అమ్మి 1,50,00,000 అప్పు తీర్చాడు. అయితే
మైనర్ బాలిక తండ్రి ఏడాది క్రితమే చనిపోయాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా పనిచేస్తున్న బాలిక తండ్రి ఎలక్ట్రికల్ పోల్ పై పనిచేస్తుండగానే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. అంతకుముందు బాలిక తండ్రికి రాజ్ కుమార్ కు మధ్య స్నేహం ఉంది. ఇద్దరు కలిసి నిత్యం పార్టీలు చేసుకునేవాళ్ళు. బాలిక తండ్రితో స్నేహం నటిస్తూనే అమ్మాయిని వేధించాడు రాజ్ కుమార్. ఎప్పుడైతే బాలిక తండ్రి చనిపోయాడో అప్పటి నుంచి అతడి టార్చర్ ఎక్కువైంది. అమ్మాయి చదువుకుంటున్న కాలేజీకి కూడా వెళ్లాడు. ఒకసారి కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశాడని చెప్తున్నారు. మే 26న బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అప్పుడే పోక్సో కేసు నమోదు చేశారు షాబాద్ పోలీసులు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. కొత్తూరు సమీపంలో రాజ్ కుమార్ డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రవి, పోలీసులు అక్కడికి చేరుకున్నారా? రాజ్ కుమార్ మృతదేహం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? ఇప్పటికే మొత్తం 12 టీంలతో గత 3 రోజులుగా రాజ్ కుమార్ ఆచూకీ కోసం పోలీసులు వెతుకుతా ఉన్నారు. ఇదే టైంలో కొత్తూరులో మృతదేహాన్ని గమనించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం. సో అదే సమయంలో ఆ ప్రాంతంలో వెతుకుతున్నటువంటి 3 టీమ్స్ ఆ స్థలానికి వెళ్ళాయి. తను వేసుకున్నటువంటి డ్రెస్ ఆధారంగా తన పైన ఉన్నటువంటి ఆధారాలతో అది రాజ్ కుమార్ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం షాబాద్ పోలీసు బృందం కొద్దిసేపటి క్రితం బయలుదేరింది. అక్కడ భారీ భద్రత రాజ్ కుమార్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించే అవకాశం ఉంది. 12 బృందాలు గావిస్తున్నటువంటి టైంలో కూడా రాజ్ కుమార్ ఎక్కడైనా పారిపోయి ఉంటాడా, లేకపోతే ఇతర రాష్ట్రాలకు పోయి ఉంటాడా అని చెప్పి ఇతర రాష్ట్రాలకు కూడా ఇతడు రాజ్ కుమార్ లాగానే ఉన్నాడు అంటే కూడా అక్కడికి కూడా కొన్ని టీమ్స్ వెళ్ళి కాదా వెతికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజ్ షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ చచ్చిపోయాడు. మృతదేహం లభ్యమైంది కొత్తూరు సమీపంలోని ఒక వెంచర్లో. రాజ్ కుమార్ డెడ్ బాడీని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఈ కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే భార్య పిల్లల్ని అంతమొందించాడు రాజ్ కుమార్. పోక్సో కేసు తర్వాత విడాకుల కోసం తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడు. భార్య సరితను చంపేస్తానంటూ చాలాసార్లు బెదిరించాడు. ఒక లేడీ యూట్యూబర్ను చంపితే పోలీసులు ఏం చేయలేదని కూడా పదే పదే అన్నాడని తెలుస్తోంది. హత్యలు చేసే రోజు ఉత్సాహంగా ఇంటికెళ్లిన రాజ్ కుమార్ కొన్ని గంటల ముందు తన కొడుకుతో ఆడుకున్నాడు. బాబుతో కలిసి సెలూన్కు వెళ్లి హెయిర్ కట్ చేయించుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ లో భారీగా డబ్బులు పోగొట్టుకున్న రాజ్ కుమార్ ఎకరం పొలం అమ్మి 1,50,00,000 అప్పు తీర్చాడు. అయితే మైనర్ బాలిక తండ్రి ఏడాది క్రితమే చనిపోయాడు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో లైన్మెన్ గా పనిచేస్తున్న బాలిక తండ్రి ఎలక్ట్రికల్ పోల్ పై పనిచేస్తుండగా కరెంటు షాక్ కొట్టి చనిపోయాడు. అంతకుముందే బాలిక తండ్రికి రాజ్ కుమార్ కు మధ్య స్నేహం ఉంది. ఇద్దరు కలిసి నిత్యం పార్టీలు చేసుకునేవాళ్ళు. బాలిక తండ్రితో స్నేహం నటిస్తూనే అమ్మాయిని వేధించాడు రాజ్ కుమార్. ఎప్పుడైతే బాలిక తండ్రి చనిపోయాడో అప్పటి నుంచి అతడి టార్చర్ ఎక్కువైంది. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ రెడ్డి తెలుసుకుందాం. రమేష్, రాజ్ కుమార్ ఎలా సూసైడ్ చేసుకున్నాడనకు సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? మనకే సమాచారం వచ్చింది. కొత్తూరు మండలం పంజర్లోనూ రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. అయితే పోలీసులకు వచ్చిన సమాచారం వరకు ప్రస్తుతానికి పోలీసులు అక్కడ చేరుకున్నారు. అయితే రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా లభ్యం కావడం జరిగింది. అయితే మేనమామ ఊర్లోనే అతను ఆత్మహత్య పాల్పడటూ అధికారులు చెప్తున్నారు. అయితే ఇదే మైనర్ బాలిక సంబంధించిన మేనమామ అదే పంజర్ల ఊర్లో ఉంటాడు. ఆ ఊరికి అతి సమీపంలోనే అతను మృతదేహం లభ్యం కావడం జరిగింది. అయితే
అతను విషం తీసుకొని ఏదైతే పాయిజన్ తీసుకొని చనిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే అతను డెడ్ బాడీ పక్కనే ప్రస్తుతానికి ఆ డెడ్ బాడీ పక్కనే అతనికి సంబంధించిన పాయిజన్ బాడీ కూడా లభ్యం కావడంతో అతను పాయిజన్ తీసుకొని చనిపోయినట్లుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే డెడ్ బాడీ అక్కడికి అధికారులు చేరుకోవడం జరిగింది. పోలీసు అధికారులు అక్కడ చేరుకున్నారు. డెడ్ బాడీని రికవర్ చేస్తున్న పోస్ట్ మార్టం తరలించే అవకాశం ఉంది. అయితే 3 రోజుల క్రితం ఏదైతే అత్యంత కిరాతకంగా 6 చంపేసి పారిపోయిన కిరాతకుడు చివరికి తాను చనిపోతానని ఇప్పటికే ప్రకటించున్నాడు. అయితే ప్రకటించే విధంగానే అతను చనిపోవడం జరిగింది. అయితే 6 చంపేసిన తర్వాత నేరుగా తన తండ్రికి ఫోన్ చేసి నేను 6 చంపేశాను, 6 చంపేసిన తన పోలీసులు కూడా మిగతా వాళ్ళు బతకనివ్వరు కాబట్టి నేను నేరుగా వెళ్ళి చనిపోతున్నా అని చెప్పడం జరిగింది. అయితే 2 రోజుల పాటు అతను డెడ్ బాడీ కోసం పూర్తిగా 12 బృందాలతో గాలించడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అతను డెడ్ బాడీ కనిపించలేదు. కానీ చివరికి ఇప్పుడు చూస్తే ఇటు ఆ పంజర్లా ఏదైతే మైనర్ బాలిక మినవా ఊరైన పంజర్లా వద్ద అతను డెడ్ బాడీ ప్రస్తుతానికి అధికారులతో స్వాగతిస్తున్నారు. డెడ్ బాడీ పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా లభ్యం కావడం జరిగింది. అంటే అతను పాయిజన్ తీసుకొని చనిపోయాడని చెప్పి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఉద్దేశపూర్వకంగానే ఈ 6 చంపడం, తర్వాత తాను చనిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లను ముందుగా చేసుకొని ఆ మేరకు ఈ 6 చంపినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అతను చనిపోవడానికంటే ముందే తన కుటుంబ సభ్యులతో గడపడం కావచ్చు, తర్వాత అక్కడ వాళ్ళ పిల్లలతో కూడా గడపడం చేయడం జరిగింది. ఆ తర్వాత అంతకంటే ముందే తన భార్య సరితతో కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే గతంలో ఒక యూట్యూబర్ చంపేస్తే ఎవరు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఎవరేం చేయలేరు, నాకు నేను ఆత్మహత్య చేసుకుంటా చెప్పడం జరిగింది. కాబట్టి అతను ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో అతను సంబంధించిన ఇంకా పూర్తిగా ఇంకా సేకరించే పనులను అయితే ఎలా చనిపోయారు, ఎక్కడ చనిపోయాడు, పాయిజన్ బాటిల్ ముందుగానే కొనుక్కొని పెట్టుకున్నారా, లేకుంటే ఈ సంఘటన ఏదైతే 6 కిరాలు చంపిన తర్వాత అతను పాయిజన్ బాటిల్ తీసుకున్నాడా అన్న విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికైతే పోలీసులు అయితే డెడ్ బాడీని ఇక్కడ పంజర్ల వద్ద డెడ్ బాడీని రికవర్ చేశారు. డెడ్ బాడీ వద్ద పోలీసులు అయితే ఎవరిని మీడియా వాళ్ళని అలౌ చేయట్లేదు. ప్రస్తుతానికి డెడ్ బాడీని రికవర్ చేసుకుంటున్నాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. దేవి రమేష్, ఈ రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ సైకో, ఇతనికి సంబంధించిన చాలా కీలకమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. అంటే మర్డర్ చేసిన తర్వాత, ఈ 6 హత్యలు చేసిన తర్వాత 3 రోజుల తర్వాత అతను సంబంధించినటువంటి ఒక క్రైమ్ హిస్టరీ, అంటే ఒక అంతక్రితమే ఒక లేడీ యూట్యూబర్ను హతమార్చిన పోలీసులు ఏం చేయలేకపోయారని అతనే అన్నట్టుగా కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏంటి ఆ యూట్యూబర్ ఎవరు, ఇతని క్రైమ్ హిస్టరీ ఏంటి? దీనికి సంబంధించినైతే ఒక సరిత అంటే తన భార్య ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో ఒక యూట్యూబర్ ని అదే ప్రాంతంలో కొంతమంది చంపేశారు, అతని భార్య కూడా అతని భర్త చంపేశాడు కాబట్టి అప్పుడు పోలీసులు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కూడా నేను చనిపోతాను, నిన్ను చంపేశానని చెప్పి కూడా భార్యకి చెప్పడం జరిగింది. అయితే భార్య సరితను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మైనర్ బాలికను కూడా ప్రేమించాలని చెప్పి పెట్టడం జరిగింది. అయితే తాను చదువుకుంటున్న, తాను ట్యూషన్ కి వెళ్తున్న ఆ దగ్గర సరిత ట్యూషన్ చెప్పేది, ఆమెనే ప్రేమించి ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు మైనర్ బాలికను కూడా అదే మాదిరిగా ట్రాప్ చేసి ఆమెను పెళ్లి చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే చివరికి ఆ మైనర్ బాలిక తల్లి ఏదో ఫిర్యాదు చేయడం పోలీసులకు, ఆ తర్వాత పోక్సో కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు అతని కోసం గాలిస్తున్న సమయంలో అతను కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్న తర్వాత కుటుంబంలో అయితే సరిత ఇతన్ని విడాకులు ఇవ్వాలని చెప్పి పదే డిమాండ్ చేయడం కావచ్చు, ఇంట్లో వేధించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటి పోరు కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. భార్య కూడా తనను వేధించిన నేపథ్యంలో ఎలాగైనా సరే మొత్తం కుటుంబాన్ని కూడా అంతమందించాలని ప్లాన్ చేశాడు. గతంలో కూడా గడ్డు మంది తాగి కూడా ఆత్మహత్య చేసుకుందామని చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఆ తర్వాత ఏదైతే మైనర్ బాలిక తనపై పోక్సో కేసు నమోదు చేసింది, ఆ కేసు అనేది కూడా ఆ పగ కూడా పెంచుకోవడం జరిగింది. కాబట్టి మొత్తంగా చూసినట్లయితే కేసు సంబంధించి 2-3 రోజుల పాటు తప్పించుకొని తిరుగుతున్న ఈ రాజ్ కుమార్ చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పాయిజన్ తీసుకుని అతను ఆత్మహత్య చేసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన పూర్తిస్థాయిలో కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. దీంట్లో పూర్తిస్థాయిలో ఇంకా దర్యాప్తు కూడా చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా చూసినట్లయితే దీనికి సంబంధించి ఇంకా విచారణ కొనసాగుతున్న నేపథ్యంలోనే అటు 12 బృందాల చేత అతని కోసం గాలిస్తున్నారు. అయితే మొత్తంగా దీంట్లో ఇప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అతను పాయిజన్ తీసుకొని చనిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. ఆ మేరకు కూడా అధికారులు అయితే ఇప్పుడు ఆ డెడ్ బాడీని రికవరీ చేసుకొని ఆ తర్వాత ఫర్దర్ గా పోస్ట్ మార్టం నిర్వహించి ఫర్దర్ తదుపరి కార్యక్రమాలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. రమేష్, ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఏంటంటే దాదాపు రాజ్ కుమార్ 6 చంపేసిన తర్వాత 3 రోజులు బ్రతికే ఉన్నాడు.
12 బృందాలు గాలించాయి తీవ్రంగా. కానీ వాళ్ళ మేనమామ ఇంటి దగ్గరే ఇతను శవంగా కనిపించడాన్ని చూస్తే ఏమనిపిస్తోంది అంటే పోలీసులు ఆ దిశగా ఏమి ఇన్వెస్టిగేట్ చేయలేదా? ఒకవేళ కొత్తూరు దగ్గర వెళ్ళుంటాడనేమి ఇన్ఫర్మేషన్ ఏమి ఉండుండకపోవచ్చా? దీనికి సంబంధించి అయితే మొత్తానికి పోలీసులు ఆ ప్రాంతంలో నిన్న గాలించి జరిగింది. మొత్తంగా 12 బృందాల్లో ఒకటి ఇక్కడ కావచ్చు, లేకుంటే అన్ని ప్రాంతాలు కూడా గాలిస్తున్నారు. మొత్తం 12 ప్రాంతాలు 12 బృందాలు కూడా గాలిస్తూనే ఉన్నాయి. అయితే చివరికి చూస్తే కొత్తూరు సమీపంలో అతను డెడ్ బాడీ దొరికింది. అయితే అతను మేనమామ ఇంటి సమీపంలోనే డెడ్ బాడీ స్వాధీనపరుచుకున్నారు. అయితే నిన్న అతను అక్కడ కనిపించారని చెప్పి నిన్న స్థానికులు అతను చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో కొత్తూరులోనే మొత్తంగా 4 బృందాలు కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి కూడా పూర్తిసారి కూడా ఆ దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్టే దీనికి సంబంధించి ఇంకా విచారణ చేస్తున్నాం. ఫర్దర్ గా ఇతను ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ విధంగా తిరిగాడు అనే విషయం కూడా తెలుసుకున్న ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. మేనమామ ఊర్లోనే ఇతడు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్ కుమార్ మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ కూడా లభ్యమైంది. మృతదేహాన్ని చూసిన పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఎట్టకేలకు మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. 6గురిని పొట్టన పెట్టుకున్న ఈ నరహంతకుడి కోసం 3 రోజుల పాటు 12 బృందాలుగా పోలీసులు తీవ్రంగా గాలించారు. చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా తెలుసున్న వాళ్ళు బంధువుల ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. అయితే ఇతను తన మేనమామ సొంతూరు కొత్తూరు సమీపంలో ఒక వెంచర్లోనే పాయిజన్ తీసుకొని మృతి చెందినట్టుగా మనకి సమాచారం అందుతుంది. పోలీసులు కూడా అతని బాడీ పక్కనే పాయిజన్ బాటిల్ని కూడా ఐడెంటిఫై చేశారు. 3 రోజుల క్రితం 6గురిని దారుణంగా హత్య చేశాడు రాజ్ కుమార్. అయితే రాజ్ కుమార్ గతంలో కూడా ఒక లేడీ యూట్యూబర్ను నేను హత్య చేశాను, అయినప్పటికీ కూడా పోలీసులు నన్నేం చేయలేకపోయారంటూ భార్య సరితతో కూడా పలుమార్లు అన్నట్టుగా భార్య కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే కేవలం పోక్సో సెక్షన్ కింద ఇతన్ని అరెస్ట్ చేయడం ద్వారా కేసు పెట్టారన్న కోపంతోనే మైనర్ బాలికను అలాగే ఆమె నానమ్మను తల్లిని కూడా తీవ్రంగా హతమార్చాడు. ఎట్టకేలకు రాజ్ కుమార్ మృతదేహాన్ని పోలీసులు ఐడెంటిఫై చేశారు. దాదాపు 12 బృందాలు విపరీతంగా సెర్చ్ చేశాయి. ఇతను ఏమన్నా చుట్టుపక్కల ప్రాంతాలు లేకపోతే బస్సు కానీ ఇతర ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇతర ప్రాంతాలకు ఏమన్నా పారిపోయాడన్న కోణంలో కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. తండ్రికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ముందుగానే సమాచారం ఇచ్చాడు. ఈ క్రమంలోనే మృతదేహం లభ్యమైంది. 6గురితో పాటు వారిని కసితో కోపంతో హత్య చేశాడు. ఆ తర్వాత తాను కూడా తన ప్రాణాన్ని తీసుకున్నాడు. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఈ రాజ్ కుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. తన భార్య ముద్దులోనికే 2 పిల్లలతో పాటు ఒక మైనర్ బాలిక ఆమె తల్లిని నానమ్మను కూడా పొట్టన పెట్టుకున్నాడు. కారులో పారిపోతూ తండ్రికి ఫోన్ చేశాడు రాజ్ కుమార్. తాను కూడా చనిపోతున్నట్టుగా తండ్రికి సమాచారం అందించాడు. తక్షణమే పోలీసులు రెస్పాండ్ అయ్యారు. చుట్టుపక్కల 12 బృందాలుగా కూడా విడిపోయి గాలింపు చేపట్టారు. అయితే ఒక వెంచర్లో అతని మృతదేహం లభ్యమైంది. అతను విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మేనమామ ఊరిలోనే రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ డెడ్ బాడీకి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాము. 6గురిని చంపి పారిపోయిన రాజ్ కుమార్ విషం తీసుకొని ఒక ప్రైవేటు వెంచర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనికి సంబంధించిన డెడ్ బాడీ విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మేనమామ ఊరిలో రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నిన్న సాయంత్రమే పారిపోతూ తండ్రికి ఫోన్ చేసి తాను కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా సమాచారం ఇచ్చాడు. అయితే పోలీసులు ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేట్ చేశారు. దాదాపు హత్య జరిగిన దగ్గర నుంచి కూడా ఇతన్ని పట్టుకునేందుకు 12 బృందాలు తీవ్రంగా గాలించాయి. అయితే మేనమామ సొంతూరు కొత్తూరులోనే ఒక వెంచర్లో ఇతడు విషం తీసుకుని ప్రాణాలు వదిలాడు. బాధిత బాలిక తల్లి నానమ్మను హత్య చేశాడు. దాంతోపాటు తన భార్యను పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకున్నాడు. రాజ్ కుమార్కు గతంలోనే కొన్ని దుర్వ్యసనాలున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడటము, అప్పులు చేయటము, ఆ తర్వాత ఇటీవలే 1 ఎకరం పొలాన్ని కూడా అమ్మి 1.5 కోటి అప్పు తీర్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఎప్పుడైతే పోక్సో యాక్ట్తో అతన్ని అరెస్ట్ చేశారో తర్వాత నుంచి భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తనకు విడాకులు కావాలి అంటూ మైనర్ బాలికను కూడా వేధించడం మొదలుపెట్టాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. దీంతో వీళ్ళు పోక్సో యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేయించారు. బయటకు వచ్చిన షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ ఒక పక్కా స్కెచ్ ప్రకారమే ఈ 6గురిని కూడా హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. ఒక ప్రైవేట్ వెంచర్లో షాబాద్ సైకో కిల్లర్ రాజ్ కుమార్ మృతదేహానికి సంబంధించి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో విజువల్ చూస్తున్నాము. ముద్దులోనికే 2 పిల్లలు, భార్య, అలాగే ఒక మైనర్ బాధిత బాలిక తల్లి నానమ్మని పొట్టన పెట్టుకున్నాడు. చివరకు తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ కోసం దాదాపు 12 బృందాలు తీవ్రంగా గాలించాయి. అతను కేవలం చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాలకు పారిపోయి ఉండొచ్చు అన్న కోణంలో కూడా పోలీసులు దాదాపు 3 రోజుల నుంచి కూడా అతన్ని పట్టుకునేందుకు విపరీతంగా గాలించారు. అయితే ఎట్టకేలకు మేనమామ సొంతూరు ఒక ప్రైవేట్ వెంచర్లో అతను విషం తీసుకొని మరణించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతని డెడ్ బాడీ పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా ఉంది. అది పోలీసులు తీసుకున్నారు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం షిఫ్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లు చూస్తున్నాము. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహానికి సంబంధించినటువంటి విజువల్స్. 6గురిని అతి కిరాతకంగా హతమార్చి చివరకు తాను కూడా ప్రాణాలు తీసుకున్నాడు. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమైంది. మేనమామ ఊరిలో రాజ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్ కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ దొరికింది. మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. పక్కా పథకం ప్రకారం భార్య పిల్లని చంపిన రాజ్ కుమార్ పోక్సో కేసు తర్వాత విడాకుల కోసం ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భార్యను అనేక సార్లు బెదిరించాడు. ఒక లేడీ యూట్యూబర్ని చంపితే పోలీసులు నన్నేం చేయలేకపోయారని కూడా పదే అన్నాడని తెలుస్తోంది. హత్యలు చేసే రోజు చాలా ఉత్సాహంగా కూడా ఇతను ఇంటికి వెళ్ళాడు రాజ్ కుమార్. అలాగే తన కొడుకుతో ఆడుకున్నాడు. బాబుతో కలిసి సెలూన్కి వెళ్ళి హెయిర్ కట్ చేసుకున్నాడు. మరి అంతలోనే ఏమైందో తెలియదు. ముందే పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్కు స్కెచ్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి మైనర్ బాలిక, ఆమె నానమ్మ, ఆమె అమ్మ, అలాగే 2 పిల్లలు, భార్య, మొత్తం 6గురిని అంతమొందించాడు. చివరకు తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాధిత మహిళ ఎవరైతే ఉందో బాలిక పోక్సో చట్టం కింద కేసు పెట్టడంతో ఇతను కక్ష పెంచుకున్నాడు. దీంతోనే అతడు హత్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తోంది. మరి మృతదేహానికి సంబంధించి కూడా విజువల్స్ మనం చూస్తున్నాం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా అందుతోంది. షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్లలో రాజ్ కుమార్ మృతదేహం పోలీసులకు లభ్యమైంది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ప్రస్తుతం మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. రాజ్ కుమార్ మృతదేహం ఒక వెంచర్లో పడుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఎటువంటి సమాచారం వస్తుంది? ఏదైతే ఇప్పుడు చూసినట్టయితే డెడ్ బాడీని ఇప్పుడే అధికారులు అక్కడికి చేరుకోవడం జరిగింది. డెడ్ బాడీని రికవర్ చేసుకుంటున్నారు. రికవరీ ప్రక్రియ కొనసాగుతుంది. రాజ్ కుమార్ ఎలా చనిపోయారనే విషయం కూడా తెలుసుకునే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అయితే రాజ్ కుమార్ సంబంధించి చూసినట్లయితే అతని పక్కనే పాయిజన్ సంబంధించిన బాటిల్ కూడా లభ్యం కావడం జరిగింది. పాయిజన్ తీసుకొని చనిపోయినట్లుగా అధికారులు అయితే గుర్తిస్తున్నారు. అయితే మైనర్ బాలికైన ఆ మేనమామ ఇంటికి సమీపంలోనే పెంచర్లలోనే అతి సమీపంలోనే ఈ వెంచర్ ఉంది. ఈ వెంచర్ లో అతని డెడ్ బాడీని లభ్యం కావడం జరిగింది. నిన్న
కొత్తూరు సమీపంలో అతను కనబడినట్టుగా స్థానికులు చెప్పడం జరిగింది. స్థానికులు చూసారు, పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే మొత్తంగా 3 రోజుల తర్వాత ఏదైతే మొన్న రాత్రి 3 రోజుల క్రితము మొత్తం 6 చంపేసిన తర్వాత తాను చనిపోతున్నా అని చెప్పి అది తండ్రికి ఫోన్ చేసి చెప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే కారులో పారిపోయిన అతని కారుని కొత్తూరు సమీపంలోనే వదిలేసి అక్కడి నుంచి అంటే వివిధ మార్గాల ద్వారా తిరుగుతూ ఉన్నాడు. అయితే అతన్ని పట్టుకునేందుకు మొత్తంగా 12 ప్రత్యేక బృందాలు కూడా అధికారులు ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, శ్రీశైలం కావచ్చు, లేకుండా అటు కర్ణాటక ప్రాంతాలు మొత్తంగా 12 బృందాలు అతని కోసం గాలిస్తున్నాయి. అయితే అతను ఎలాగైనా సరే చనిపోతారని చెప్పి కూడా పోలీసులు అనుకున్నారు. ఎందుకంటే అతనికి గతంలో కూడా సూసైడ్ టెండెన్స్ ఉంది, సూసైడ్ కూడా చేసుకున్నాడు. ఎందుకంటే అతను సూసైడ్ చేసుకున్న గతంలో గత ఏడాది అక్టోబర్ లో కూడా అతను ఒకసారి సూసైడ్ చేసుకుంటే దాదాపు 5 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ మైనర్ బాలికని వేధించాడు. ఆ తర్వాత అతను పోక్సో కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఆ కేసు నమోదు తర్వాత అతను బెయిల్ తెచ్చుకున్నాడు. బెయిల్ తెచ్చుకున్న తర్వాత పోలీసుల విచారణ కూడా హాజరు కావడం జరిగింది. అయితే అతను బెయిల్ తీసుకున్న సందర్భంలో ఆ వాదనల సందర్భంలో కొంత సమాచారాన్ని కోర్టు చెప్పడం జరిగింది. తనకు డబ్బులు ఇవ్వాల్సిందని చెప్పి అటు మైనర్ బాలిక తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తారని కూడా కోర్టులో చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అతను సంబంధించిన విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో పెద్ద ఎత్తున బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ఆడే అలవాటు ఉంది. ఈ నేపథ్యంలోనే మైనర్ బాలిక తండ్రితో కూడా తన ఫ్రెండ్షిప్ ఉంది. అతను ఇద్దరు కలిసి పార్టీలు చేసుకున్నారు, నిత్యం మద్యం కూడా తాగేవాళ్ళు. అయితే వీళ్ళిద్దరు కలిసి ఆన్లైన్ బెట్టింగ్ తో పాటుగా వీళ్ళు పెద్ద ఎత్తున కూడా గ్యాప్లింగ్ కూడా చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే దాదాపు 2 కోట్ల వరకు ఆ బెట్టింగ్ లో డబ్బులు పెట్టేసి మొత్తంగా పోగొట్టుకున్నాడు. ఆ డబ్బుల్ని అప్పు తీర్చేందుకు మొత్తంగా తనకున్న 1 ఎకరం పొలాన్ని 1,35 లక్షల రూపాయలకు అమ్మేసి కొంత డబ్బుని అప్పులు కూడా తీర్చిన జరిగింది. మిగతా 65 లక్షల రూపాయల కోసం అతను వివిధ పనులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడు. అయితే ఆ నేపథ్యంలోనే ఆ మైనర్ బాలిక ఆ తండ్రితో ఉన్న ఫ్రెండ్షిప్ తోటి ఈ మైనర్ బాలిక ఇంటికి వెళ్లి ఆ బాలికని ఎప్పుడు వేధించడం మొదలుపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ బాలిక ఎప్పటికప్పుడు తన తండ్రికి చెప్పినప్పటికీ తండ్రి పట్టించుకోలేదు. తండ్రి ఏదైతే ఏడాది క్రితం జూన్ లో కరెంట్ పోల్కి రిపేర్ చేసిన సమయంలో అతను కరెంట్ షాక్ తో చనిపోవడం జరిగింది. ఆ తండ్రి లేని సమయంలో తండ్రి లేకపోవడంతో ఇతరు రాజకుమార్ వేధింపులు మరింత ఎక్కువగా చేయడం జరిగింది. అయితే మొత్తంగా మే మాసంలో మే 26వ తేదీన ఏకంగా శంషాబాద్ లోని కాలేజీకి వెళ్లి ఆ బాలికను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసి బాలిక తప్పించుకొని వెళ్లి కాలేజీకి వెళ్లి ప్రిన్సిపల్ చెప్పడం, తర్వాత తల్లిదండ్రులు చెప్పడంతో ఆ మేరకు తల్లి ఫిర్యాదు చేసింది. ఆ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆ బాలిక కుటుంబం పైన రాజ్ కుమార్ కక్ష పెంచుకున్నారు. ఆ నేపథ్యంలోనే తన కుటుంబంలో కూడా విభేదాలు మొదలైనాయి. ఆ బాలిక పోక్సో కేసు పెట్టడంతో పరువు పోయిందని చెప్పి అటు భార్య విపరీతమైన వేధింపులకు గురి చేసింది. తనను విడాకులు ఇవ్వని చెప్పి కూడా అతను ఫోర్స్ చేసింది. అయితే మన అందరం కలిసి గట్టి మంది తాగి చనిపోతామని చెప్పి భార్య కూడా గతంలో ప్రపోజల్ పెడితే తిరిగి ఒక పంచాయతీ పెట్టి అతనికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ పై ఉన్న అతడు పోలీస్ స్టేషన్ వస్తూ పోతున్నాడు. కానీ ఆ బాలిక తన వశంగా అవుతుందని చెప్పి చివరికి ఆమెని ఈ తీవ్ర స్థాయిలో వేధిస్తే పోక్సో కేసు నమోదైంది. ఆ తర్వాత ఆ బెయిల్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అతను ఆ బాలికను ఎలాగైనా చంపాలనే ప్లాన్ తోటి 3 రోజుల క్రితం ఇంటికి వెళ్లి నేరుగా ఆ బాలిక ఇంట్లోకి వెళ్లి వాళ్ళ అమ్మ నాయనమ్మకి కత్తికిరాదని చెప్పేసి ఆ బాలికను కారులో కిడ్నాప్ చేసి నేరుగా తీసుకువెళ్లి ఆ పక్కనే 5 కిలోమీటర్ దూరంలో ఉన్న చెరువు దగ్గర గొంతుకు చంపేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోయి భార్య 2 పిల్లలను కూడా చంపేసి నేరుగా ఆ తర్వాత ఆ తండ్రికి ఫోన్ చేసి నేను 6 చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నా అని చెప్పి అతను వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఈ కేసు సంబంధించి 12 బృందాల చేత పోలీసులు గాలిస్తున్నప్పటికీ అతని ఎక్కడ కూడా కనిపించలేదు. కానీ నిన్న కొత్తూరులో కనిపించినట్టు పోలీసు అధికారులు కొంత సమాచారం వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో 4 బృందాలు పెట్టి అధికారులు తీవ్రంగానే గాలిస్తున్నారు. కానీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఒక వెంచర్ లో అతని డెడ్ బాడీని అధికారులు అయితే కనుక్కోవడం జరిగింది. ఆ స్థానికులు చెప్పిన సమాచారం వస్తే పోలీసులు అక్కడికి వెళ్లారు, డెడ్ బాడీ చూశారు. చూసిన తర్వాత అది అతన్ని అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెంటనే ఆ సంబంధించిన సంఘటన స్థలానికి పోలీసు అధికారులు కూడా రష్ కావడం జరిగింది. ప్రస్తుతానికి చూసినట్లయితే డెడ్ బాడీని రికవరీ చేసుకుని పోస్ట్ మార్టం తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రమేష్, హత్యల తర్వాత దాదాపు 3 రోజులు ఇతను కనిపించలేదు అంటే ఒకవేళ మేనమామ ఇంట్లోనే షెల్టర్ తీసుకుని ఉంటాడా? అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే మేనమామ ఇంట్లో అవకాశం లేదు. ఎందుకంటే అతను కొత్తూరు సమీపంలో షాద్నగర్ తర్వాత కొంత దాదాపు 20 కిలోమీటర్ల పరిధిలోనే దాదాపు నిన్న మొత్తం కూడా అతను చాలా మంది కనబడ్డట్టుగా అది అతను స్థానికులు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ షెల్టర్ తీసుకోలేదు. ఎందుకంటే షెల్టర్ ఎక్కడ తీసుకున్నా అతనికి సంబంధించిన సమాచారం వెంట చేరిపోతుంది కాబట్టి ఎక్కడ షెల్టర్ తీసుకోలేదు. అతను రోడ్డు మీద తిరగడం కావచ్చు, లేకపోతే మారవలసిన తిరగడం కావచ్చు, మాస్క్ వేసుకోవడం కావచ్చు, లేకుంటే
నా తలకు టవల్ కట్టుకొని తిరగడం కానీ చేశారు. అయితే నిన్న ఒక దగ్గర టిఫిన్ తీసుకున్న సమయంలో కొంతమంది అతడే అని చెప్పి కొంత అనుమానంతో పోలీసులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. కాబట్టి అతను ఎక్కడ షెల్టర్ తీసుకోలేదు. కేవలం ఆ పొలాల పక్కన కావచ్చు, లేకుంటే ఎక్కడ చిన్న చిట్టడి లాంటి ప్రాంతాల్లో మాత్రం అతను ఎక్కడ తలదాచుకున్నట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఎవరింట్లో కూడా తగ్గి తలదాచుకునే అవకాశం మాత్రం ఇవ్వరు. ఎందుకంటే ఇస్తే వాళ్ళ మీద కూడా కేసు నమోదే అవకాశం ఉంటుంది. అవసరమైన పక్షంలో మన ఏదైతే మైనర్ బాలిక కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, వీళ్ళపైన కూడా దాడులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ షెల్టర్ తీసుకోలేదు. కేవలం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటూనే చివరికి పైజన్ బాటిల్ తాగి అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పైజన్ బాటిల్ కదా ముందే కొనుక్కొని పెట్టుకున్నాడా, దీని తర్వాత కొనుక్కున్నాడా విషయం కూడా తెలుసుకోవాల్సిన పని ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తి ఇంకా విచారణ చేసిన తర్వాత ఫర్దర్ విషయాలు చెప్తామని అధికారులు చెప్తున్నారు. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఆన్లైన్ బెట్టింగులు కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, ఏదైతేనేం 7 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 6 అతి కిరాతకంగా హతమార్చినటువంటి రాజ్ కుమార్ ఎట్టకేలకు తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొత్తూరు మండలం పంజరలో రాజ్ కుమార్ మృతదేహానికి సంబంధించిన విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాము. మేనమామ ఊరిలో ఒక ప్రైవేటు వెంచర్లో పాయిజన్ తీసుకొని రాజ్ కుమార్ మృతి చెందాడు. మృతి చెందడానికి దాదాపు 24 గంటల ముందు తన తండ్రికి ఫోన్ చేశాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నానని సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులు కూడా అతను కూడా ప్రాణాలతో బతికుండే అవకాశం లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అతను గతంలో కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు, అటువంటి అటెంప్ట్ చేశాడు. కాబట్టి అతని మానసిక స్థితి ప్రకారం 6 కక్షతో చంపేసి తాను కూడా బలవన్మరణానికి పాల్పడతాడన్న కోణంలోనే పోలీసులు 12 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో తీవ్రంగా గాలించారు. గాలింపు తర్వాత స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులకు ఒక ప్రైవేటు వెంచర్లో డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్లు చూసి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అది రాజ్ కుమార్దే అని ఐడెంటిఫై చేశారు. అతని పక్కనే ఒక పాయిజన్ బాటిల్ కూడా ఉంది. దీంతో అతను ఆ పాయిజన్ తీసుకొని బలవన్మరణానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చాడు. ప్రస్తుతం చూస్తున్నాం షాబాద్ నరహంతకుడు రాజ్ కుమార్ మృతదేహానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. అక్కడ కొత్తూరు మండలం పంజర్లలో ఒక ప్రైవేటు వెంచర్లో అతడు విషం తీసుకొని మృతి చెందాడు. తన మీద పోక్సో కేసు పెట్టినందుకు కక్ష పెంచుకొని ఇటు బాధిత మైనర్ బాలికను, అలాగే ఆమె నానమ్మను, ఆమె తల్లిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఇంట్లో భార్యను, 2 పిల్లల్ని కూడా పొట్టన పెట్టుకున్నాడు. ఈ హత్యలకు ప్రీ ప్లాన్డ్గానే ఒక స్కెచ్ని ప్లాన్ చేశాడు. పక్కా ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం చూస్తున్నాం మనము షాబాద్ నరహంతకు సంబంధించి రాజ్ కుమార్ మృతదేహానికి సంబంధించిన విజువల్స్ ఎన్టీవీ ఎక్స్క్లూజివ్లో భార్య, 2 పిల్లల్ని పొట్టన పెట్టుకొని, అలాగే ఎంతో భవిష్యత్తున్న ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె పోక్సో కేసు పెట్టడంతో కక్ష పెంచుకొని ఆమె నానమ్మ, తల్లి, అలాగే ఆ బాలికను కూడా హతమార్చాడు. చివరకు తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేనమామ ఊరిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాజ్ కుమార్. అతని మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. అతని మృతదేహం రాజ్ కుమార్దే అంటూ కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. అతన్ని పోస్టుమార్టం కోసం తరలిస్తున్నారు. ప్రస్తుతం రాజ్ కుమార్ మృతదేహం దగ్గర పాయిజన్ బాటిల్ లభ్యమైంది. దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ పర్పస్లో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లో చాలా డబ్బు పోగొట్టుకున్నాడు, అప్పులు చేశాడు. ఆ అప్పులు తీరవడం కోసం ఒక పొలాన్ని కూడా, 1 ఎకరం పొలాన్ని అమ్మేశాడు. 1.5 కోటి అప్పు తీర్చేశాడు. మిగతా డబ్బులతో ఒక వెంచర్ను కూడా స్టార్ట్ చేశాడు. ఇంతలోనే అతని మానసిక స్థితి సరిగా లేకపోవడమో, పోక్సో కేసు పెట్టారన్న కోపం, కసితో 6 ప్రాణాలను బలి తీసుకున్నాడు. చివరకు తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. బాలికను చెరువు దగ్గరికి లాక్కెళ్ళి రాజ్ కుమార్ చంపేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్య, 2 పిల్లలను కూడా గొంతు కోసి చంపాడు రాజ్ కుమార్. మొత్తంగా 6 ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు.